హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి కర్రీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాను. చూడండి, గ్రేవీ కూడా చూడండి ఎంత మంచిగా ఇట్లా చిక్కగా ఉన్నదో. ఆలుగడ్డ కూడా ఇట్లా పెద్దగా కట్ చేసుకున్నాను. గోకరకాయ ఇట్లా ఒలుచుకున్నాను. చూసారు కదా, ఇట్లా ట్రై చేయండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము గోకరకాయ కూరకి నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెడీగా పెట్టుకున్నాను. సో పావు కేజీ గోకరకాయ, పావు కేజీ ఆలు. నేను ఆయిల్ ఎంత యాడ్ చేస్తున్నానంటే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కర్రీకి. ఓకేనా, ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. ఈ లోపు మనము ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో హాఫ్ కేజీ కర్రీకి నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి, రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. ఓకేనా, మీడియం సైజ్ అండి ఇవి, మరి పెద్ద సైజు కూడా కావు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. సో ఇప్పుడు మనము ఆలుగడ్డ గోకరకాయ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, గోకరకాయ ఆలుగడ్డ. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం సేపు ఆయిల్లో అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇందులో ఉన్న వాటర్ చూడండి, ఇంతగానం వాటర్ ఉంది కదా. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకేదాకా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆలుగడ్డ గోకరకాయ ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయో. ఓకేనా, కొంచెం అంటే కొంచెం నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసినాను. ఓకేనా, 1 స్పూన్ వేసుకున్నా. చిన్న సైజుది 2 టమాటాలు, పెద్ద మెంతం కూర, కొత్తిమీర, ఇవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు ఒకటి మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ కారము నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ అయితే నేను 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ 1 స్పూన్. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని టమాటో అయితే మెత్తగా మనం ఫస్ట్ ఉడికించుకోవాలి. ఓకేనా, అడగంటకుండా, ఎందుకంటే ఇందులో ఏమాత్రం వాటర్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసి టమాటాలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూత పెట్టి. ఓకేనా, ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. వేయాల్సినవి ఏమైతే లేవు పదార్థాలు. ఓకేనా, చూడండి వేసుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఈరోజు మా ఇంట్లో కొబ్బరి పొడి లేదని నేను వేయట్లేదు. ఇట్లా సింపుల్గా ఇట్లా ఆయిల్లో ఉడికించి ఈ కర్రీ అయితే మనం వండుకొని తింటే చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గోకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి గోకరకాయ ఆలుగడ్డ మంచిగా ఇట్లా ఉడికిపోయింది. వాటర్ వేసి నేను ఉడికించినాను కదా, ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది. ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ కంప్లీట్ అయిందని అర్థం. ఓకేనా, ఒకసారి ఆలుగడ్డ చెక్ చేసుకుందాం. మంచిగా ఉడికిపోయింది. గోకరకాయ కూడా ఇక చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో.
మెంతం కూర వేసినంత మాత్రాన్నే ఏం చేదు అవ్వదు. ఓకేనా? గోకరకాయ మాత్రం ఇట్లా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా దగ్గర కొనుక్కోవాలి, బాగుంటుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ బాగుండదు. ఓకేనా? ఇట్లా సింపుల్గా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.